చూసారు కదా ఎపిసోడ్. ఈ రోజైతే 2 టాస్క్లు జరిగినాయి. ఫస్ట్ టాస్క్ అయితే కమాండర్స్కి ప్రజలకైతే జరిగింది. కమాండర్స్ నుంచి నిఖిల్ అండ్ డెమోన్ అయితే వచ్చారు, అండ్ ప్రజల నుంచి బర్నీ గారు అండ్ గౌరవ్ అయితే వచ్చారు. ఇద్దరు టాస్క్ అయితే చాలా చక్కగా ఆడారు. ఈ టాస్క్కి సంచలనంగా రాణి అయిన దివ్య అయితే వ్యవహరించింది. టాస్క్ అయితే చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఆడేచ్చు అన్నట్టు అనిపించినా సరే టాస్క్ అయితే చాలా కష్టం. ఒక్కసారి థర్డ్ టచ్ అయినా సరే వాళ్ళు ఏర్పరిచినవన్నీ కింద పడిపోతున్నాయి. అండ్ బర్నీ గారికి అయితే 2 సార్లు టచ్ అవడంతో వాళ్ళు ఏర్పరిచినవన్నీ కింద పడిపోయినాయి. అందుకని టాస్క్లో అయితే బర్నీ గారు అయితే ఓడిపోయారు. అండ్ ఈ టాస్క్లో అయితే ఇద్దరు టీమ్స్ అయితే చాలా చక్కగా ఆడారు. నిఖిల్ అండ్ డెమోన్ అయితే విజయం సాధించారు. నిఖిల్ డెమోన్ అయితే చాలా ఫాస్ట్గా ఆడారు, చాలా జాగ్రత్తగా ఆడారు. అండ్ ఈ టాస్క్లో విజయం సాధించి వీళ్ళిద్దరు కమాండర్ స్థానాన్ని నిలుపుకున్నారు. అండ్ సెకండ్ టాస్క్ అయితే బిగ్ బాస్ రాజు రాణి అండ్ కమాండర్స్కి అయితే టాస్క్ పెట్టారు. అండ్ ఈ టాస్క్ కోసం చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి రాజు రాణిలకి అయితే. అండ్ దివ్య అయితే నేనైతే రిస్క్ తీసుకోనని చెప్పింది. అండ్ కళ్యాణ్ రీతు కూడా మేము కూడా రిస్క్ తీసుకోమని చెప్పి అండ్ ఆఖరికి దివ్యనే టాస్క్ ఆడేలా చేశారు. అండ్ కమాండర్స్ కూడా చాలా సేపు డిస్కషన్ చేసుకున్నారు. వాళ్ళ డిస్కషన్ తేలట్లేదని చెప్పి చీటీలు అయితే వేసుకున్నారు. అండ్ ఈ చీటీలో నిఖిల్ అండ్ డెమోన్ పేర్లు అయితే వచ్చింది. చీటీలు వేసుకోవడం అయితే నాకు భలే కామెడీ అనిపించింది అబ్బా. అండ్ దివ్య అయితే డెమోన్ సెలెక్ట్ చేసుకోలేదు, నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళిద్దరు అయితే టాస్క్ ఆడారు. ఈ టాస్క్ కూడా చాలా కష్టం, ఆటలు అయితే అంత సింపుల్గా అయితే రావు. అండ్ టాస్క్ అయితే చాలా చక్కగా ఆడారు ఇద్దరు. అండ్ కొంచెం ఫాస్ట్గా ఆడుంటే దివ్య నెగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండేవి. అండ్ నిఖిల్ అయితే చాలా చక్కగా ఆడాడు అండ్ చాలా ఫాస్ట్గా ఆడాడు. అందుకని ఈ టాస్క్లో నిఖిల్ విజయం సాధించి కొత్తగా అయితే రాజయ్యాడు. అండ్ టాస్క్లో దివ్య అయితే ఓడిపోయి రాణి స్థానం నుంచి కమాండర్ స్థానానికి అయితే వచ్చింది. అండ్ దివ్య కూడా చాలా చక్కగా ఆడింది ఈ ఆట అయితే. కానీ కొంచెం ఫాస్ట్గా ఆడుంటే విజయం సాధించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండేమో అనిపించింది. అండ్ ఈరోజు టాస్క్లు అయితే చాలా హోరాహోరీగా జరిగినాయి. అండ్ ఈ 2 టాస్కుల్లో మీకు ఎవరు బాగా ఆడారనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.